హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశ గవర్నర్ జనరల్ గురించి డిస్కస్ చేస్తాం. అందులోని మొదటగా మనం విలియం బెంటిక్ గురించి చూస్తాం. విలియం బెంటిక్ భారత్ గవర్నర్ జనరల్స్ కన్నా ముందు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉండేవారు. వారిని 1333 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. ఈ విధంగా మార్చినప్పుడు మొదటి గవర్నర్ జనరల్గా మనం విలియం బెంటిక్ని చెప్పుకోవచ్చు. ఈయన కాలం వచ్చేసి 1829 నుంచి 1835 వరకు చేశారు. ఈయన కాలంలో జరిగిన గొప్ప సంఘటన ఏమిటంటే 1829లో సతీ నిషేధ చట్టం చేశారు. అలాగే 1833లో మొదటి లా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత 1835లో భారతదేశంలోని ఆంగ్ల విద్యను అధికారికంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఏం చేశారండి? భారతదేశంలోని ఆంగ్ల విద్యను అధికారికంగా ప్రవేశపెట్టారు. దీనిని లార్డ్ మెకాలే సిఫార్సుల మేరకు ప్రవేశపెట్టడం జరిగింది. 1835 వరకు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టకముందు మన దేశంలోని పర్షియన్ భాష అధికార భాషగా ఉండేది. 1835 నుంచి ఇంగ్లీష్ అనేది అధికార భాషగా చేయడం జరిగింది బ్రిటిష్ వారు. ఆ తర్వాత స్వతంత్రానంతరం 1965 వరకు కూడా ఇంగ్లీష్ అనేది అధికార భాషగా ఉండడం జరిగింది. 1965లో ఏం జరిగిందంటే కొఠారి కమిషన్ నివేదికను అనుసరించి 1965లో మనకు హిందీని అధికార భాషగా చేయడం జరిగింది. ఈయన తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్ చూస్తే సర్ చార్లెస్ మెట్కాఫ్ అండి. ఈయన 1 సంవత్సరం చేశాడు. ఈయన కాలంలో జరిగిన గొప్ప సంఘటనగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పత్రికా స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉండేదండి. పత్రికా స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉండేది. ఈయననే మనం లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్గా చెప్పవచ్చు. భారతీయ పత్రికా రంగ విముక్త ప్రదాతగా మనం చెప్పుకోవచ్చు. ఈయన తర్వాత చూస్తారు లార్డ్ అక్లాండ్ అండి. ఈయన 1836 నుండి 1842 వరకు చేయడం జరిగిందండి. ఈయన కాలంలోని జరిగిన సంఘటన ఏంటంటే ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాగా వెలువడుతున్న న్యూస్ పేపర్ ఉంది కదండి, దీనిని 1836లో బాంబే టైమ్స్ అనే పేరుతో ప్రచురించడం జరిగేదండి. 1836లో బాంబే టైమ్స్ అనే పేరుతో ఈ పత్రికను ప్రారంభించారు. తర్వాత కాలంలో దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇంకా చెప్పాలంటే తీర్థయాత్రలపై పన్ను అనేది రద్దు చేశారండి. ఈయన తర్వాత కాలంలో వచ్చింది ఎవరంటే లార్డ్ ఎలిన్ బరో. ఈయన 42 నుండి 44 వరకు చేశాడండి. ఈయన కాలంలోని 1843లో భారతదేశంలోని బానిసత్వ నిషేధ చట్టం జరిగిందండి. బానిసత్వం అనేది నిషేధించాడండి ఈయన. ఆ తర్వాత మనకి లార్డ్ హార్జింగ్ 1 వచ్చారండి. ఈయన 1844 నుండి 48 వరకు ఉండడం జరిగింది. ఈయన కాలంలో మొదట ఆంగ్లో సిక్ యుద్ధం అనేది జరిగిందండి. మొదట ఆంగ్లో సిక్ యుద్ధం 1844 నుండి 46 వరకు జరిగింది. ఆ తర్వాత కాలంలో మనకి డౌల్ హౌసీ వచ్చాడండి, లార్డ్ డౌల్ హౌసీ. ఈయన 1848 నుండి 56 వరకు చేయడం జరిగిందండి. ఈయన 1849లో రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం చేసి పంజాబ్ను పూర్తిగా ఆక్రమించాడు. చూసాం కదండి, 44, 46 మధ్య లార్డ్ హార్జింగ్ కాలంలోని మొదట ఆంగ్లో సిక్ యుద్ధం జరిగింది. ఆ తర్వాత 49లో రెండో ఆంగ్లో సిక్ యుద్ధం జరిగే టైంలో మనకి లార్డ్ డల్హౌసీ ఉన్నాడు. ఈయన ఈ యుద్ధంతో పంజాబ్ను పూర్తిగా ఆక్రమించడం జరిగింది. తర్వాత ఈయన కాలంలోనే మనం రైల్వేలు అనేవి అభివృద్ధి చెందింది. ఈయనని భారత రైల్వే పితామహుడిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన కాలంలోని మనం గొప్పగా చెప్పుకునే ఒక చట్టం అనేది వచ్చిందండి. 1856లోని వితంతు పునర్వివాహ చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇది మన భారతదేశంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సూచనల మేరకు ప్రవేశపెట్టడం జరిగిందండి. తర్వాత డౌల్ హౌసీ వచ్చి పంజాబ్ ఆక్రమణ తర్వాత డౌల్ హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి రాజ్యాలను ఆక్రమించుకున్నారండి. ఈయన తర్వాత 56లో చివరిలోని లార్డ్ కానింగ్ వచ్చారండి. ఈ లార్డ్ కానింగ్ని మనం తర్వాత కాలంలో భారత్ వైస్రాయ్గా మార్చారండి. భారత వైస్రాయ్ ఎందుకు మార్చారు అనేది మనం తర్వాత వీడియోలోని చూద్దాం.